విధంగా ఎంత ఖర్చు అయింది ఏంటి అనేది సాక్ష్యాధారాలతో సహా రుషికొండలో ఏం జరిగింది అనేది ఇచ్చింది. అయితే ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి విలాసాల కోసం నిర్మించినటువంటి ఒక భవనం. ఎందుకు అంటే రేపు ప్రమాణ స్వీకారం ఈరోజు మేము అమరావతి కట్టుబడి ఉన్నామని చెప్పి మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం. ఇవాళకి అదే స్టాండ్ మీద ఉన్నాం. కోర్టుకో మాట చెప్తా ఉన్నారు. జరిగిందా ప్రాపర్టీ జగన్మోహన్ రెడ్డి గారి పేరిట ట్రాన్స్ఫర్ జరిగిందా? సబ్జెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు విలాసాల కోసం నిర్మించుకున్నారని మాట్లాడుతున్నారు. మరి ఆ యొక్క ప్రాపర్టీని జగన్ చేయండి. ఇది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెప్పారయ్యా, మీ నాయకుడు నువ్వు పిల్లోడి పోయి తెలుసుకో. పార్లమెంట్ లో అన్ని పార్టీలు మద్దతు ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు గారు, మీ యొక్క పవన్ కళ్యాణ్, మీ యొక్క నారా లోకేష్ గారు చెప్పారు ఇవన్నీ కూడా టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి భవనాలని మళ్ళీ సమర్థించాల్సింది పోయి వ్యతిరేకిస్తారని చెప్పి నిన్న పార్లమెంట్ లో అన్ని పార్టీల ఎంపీలు కూడా అసహించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఇంకో విషయం కూడా తెలియజేస్తా ఉన్నాం. అమరావతి ఖచ్చితంగా అమరావతి 2028కి మెజారిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పూర్తి చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రణాళికలు వేస్తున్న నేపథ్యంలో చట్టపద్ధతి ఎందుకని అడుగుతా ఉన్నారు. రేపటి రోజున 10 ఏళ్లకో 20 ఏళ్లకో 30 ఏళ్లకో గతంలో పాలించినటువంటి తుక్లక్కులు లాంటి వాళ్ళు మళ్ళీ వచ్చి మళ్ళీ ఇది కాదు రాజధాని ఇంకోటి అంటే ప్రజలేమైపోతారండి? ప్రజల పట్ల బాధ్యత ఉంది కాబట్టి, చిత్తశుద్ధి ఉంది కాబట్టి అమరావతి చట్టబద్ధత కల్పించాం. నిన్న కాక మొన్న కొంతమంది బిల్లులు పెట్టలేరా? ప్రభుత్వం వస్తే మళ్ళీ ఇదే అసెంబ్లీలో బిల్లులు పెట్టలేరా? ఇంకొక ప్రభుత్వం వస్తే ఇదే పార్లమెంట్ లో బిల్లులు పెట్టి సవరణలు చేయలేరా? మీ యొక్క ఆలోచనలు ఇట్లా ఉంటాయి. నెలకి వడ్డీ లెక్కలు చంద్రబాబు నాయుడు కట్టారా? భారత పార్లమెంట్ కట్టాలయ్యా. అంటే మీరు చేసేటువంటి దోపిడికి రాష్ట్ర ప్రజలు అప్పులు భరించాలా? 2 లక్షల కోట్ల హెరిటేజ్ నుంచి తెచ్చి కట్టండి. వడ్డీ చెల్లించాల్సినటువంటి పరిస్థితి. మీరు చెప్పినటువంటి హబ్బులు ఎక్కడ? రాజకీయాల్లో అవన్నీ ఎప్పుడు నిర్మాణాలు జరిగాయి? ఎప్పుడు తీసుకొస్తారు? దోపిడికి అనుకూలంగా కావాలంటే చట్టబద్ధ రాజ్యాంగాన్ని సవరణ రాష్ట్ర ప్రజలు అభివృద్ధికి ఏదైతే ఉపయోగపడుతుందో అది చేస్తున్న చట్టాలు మీరేదో చట్టబద్ధత చేశామని జబ్బలు తెచ్చుకుంటే కుదరదు. రాజ్యాంగాన్ని సవరణ చేసే దేశం ఇది. మా మాట నమ్మారు కాబట్టి ఏం నమ్మారంటే మీ మాట? మీరు నమ్మలేక 3 పార్టీలు కలిసి దిక్కుమాలని కూటమి పెట్టుకున్నారు. అదంతా కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తితోనే సాగుతాయి. సరే కూటమిలో ప్రజాస్వామ్య అంశాలు కానీ ఒక నిమిషం సార్, ఒక నిమిషం దర్శన్ గారు ఓకే దర్శక ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ప్లీజ్. ఓకే సురేష్ గారు ఒక్క నిమిషం టైం అవుతుంది. ఓకే ఇప్పుడు కూటమి కట్టడం అనేది ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి హక్కులు, అది కూడా ఉంటుంది. ఒక్క నిమిషం ఆగండి సార్, అవన్నీ కాదులే కానీ ఒక్క నిమిషం ప్లీజ్ సురేష్ గారు, దర్శిత్ గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఒక్క నిమిషం టైం అవుతుంది, నేను క్లోజ్ చేయాలి ప్లీజ్. ఒక్క నిమిషం ఆగండి. హేమంత్ గారు ఒకసారి రియాక్ట్. రాజు గారు మీరు ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి సార్. ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు కంట్రోల్ చేయాలి. దిక్కుమాలిన కూటమి అంటే ఎవరు మాట్లాడతారు, ఎలా మాట్లాడతారండి? వీళ్ళ లాంగ్వేజ్ అది ఎట్లుంటుంది? బాడీ లాంగ్వేజ్ అంటే ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు సార్. ఇది దాదాపు కొన్ని లక్షల మంది వీక్షించే ఛానల్. మీరేం సార్